కోడలి ఆన్లైన్ ఐడియా. ఆపుతావా ఆ గెంతులు? ఇదేం డాన్సు? మన పరువు మొత్తం పోతుంది. అత్తయ్య, ఇది మోడర్న్ డాన్స్. పిల్లలిప్పుడు ఇవే నేర్చుకుంటున్నారు. చిన్ని చాలా బాగా చేస్తోంది కదా. నానమ్మ, చూడు, ఈ స్టెప్ భలే ఉంది. ఇలా ఇలా అనాలి. చూశానమ్మా, చూశాను. కాని మీ అమ్మ చెప్పిన ఈ గంతులు వేస్తే కాళ్ళు నొప్పులొస్తాయి. నేను చెప్పినట్లు భరతనాట్యం నేర్చుకో. అమ్మా, తనకి ఏదిష్టమైతే అది చెయ్యని. స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారు. మనం ఏం చేస్తాం చెప్పు? అందుకేగా చెప్పేది, ఈ పట్నం స్కూళ్ళు, ఈ పద్ధతులు అన్నీ మనల్ని పాడు చేస్తున్నాయి. ఈ ఫోనులు, ఇంటర్నెట్లు పెరిగిపోయాయి కాబట్టే అన్ని సమస్యలు. డాన్స్కి ఇంటర్నెట్కి సంబంధమేంటత్తయ్యా? మీరు ప్రతిదానికి వాటిని ఎందుకు తిడతారు? సంబంధం లేకపోతే ఏంటి? అంతా ఒకటే. అన్నీ కొత్త పద్ధతులేగా. మా రోజుల్లో అయితేనా పిల్లలు ఎంత పద్ధతిగా ఉండేవారో. అమ్మా, పద్ధతిగా అంటే ఏంటమ్మా? మీ నానమ్మలా ఉండటం అని అర్థం తల్లి. చూసావా నీ వెటకారం? పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నావు. అప్పుడే ఎవరో తలుపు తట్టిన శబ్దం గట్టిగా వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరయ్యుంటారీ సమయంలో? నేను వెళ్ళి చూస్తాను. రవి తలుపు తీయగా ఒక ప్రభుత్వ ఉద్యోగిలా ఉన్న వ్యక్తి చేతిలో కవరుతో నిలబడి ఉన్నాడు. చెప్పండి, ఎవరు కావాలి? ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా రవి చేతికి ఒక సీల్డ్ కవరు ఇచ్చి సంతకం పెట్టించుకుని చకచకా వెళ్ళిపోయాడు. ఏమిటిది? ఎందుకిచ్చాడు? కనీసం చెప్పను కూడా చెప్పలేదే. రవి అయోమయంగా కవరు వైపు చూస్తుండగా పక్క ఇంటి నుండి పంకజం బయటకు వచ్చింది. ఏంటబ్బాయి రవి, ఏదో కవరొచ్చింది. ప్రభుత్వ ఆఫీస్ నుండొచ్చినట్టుంది. అంతా బాగానే ఉంది కదా? ఏమో పంకజం గారు, నాకేం అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి చూడాలి. జాగ్రత్తబ్బాయ్, ఈ రోజుల్లో అన్నీ మోసాలే. ముఖ్యంగా ఈ ఆన్లైన్ గొడవల వల్ల ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. అలాగేనండి, నేను చూసుకుంటాను. శారదగారు చెప్పింది నిజమే. ఈ పట్నం వచ్చాక వీళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. లోపల ఏం జరుగుతుందో కనుక్కోవాలి. రవి కవరుతో తిరిగి హాల్లోకి వచ్చాడు. శారద, లావణ్య ఆతృతగా అతనివైపే చూస్తున్నారు. ఎవర్రా వచ్చింది? ఏంటా కవరు? ఎవరూ తెలీదమ్మా, ఇచ్చి వెళ్ళిపోయారు. ఏమిటది రవి? కవరు విప్పి చదవండి. ఎందుకంత కంగారు? నీకు కంగారెందుకుంటుందిలే, అన్నీ నువ్వు చక్కబెట్టినట్టే కదా మాట్లాడతావు. రవి ఆ కవరు విప్పి చదవగానే అతని ముఖం పాలిపోయింది. అతను నెమ్మదిగా సోఫాలో కూలబడ్డాడు. ఏమిట్రా అలా అయిపోయావు? ఏమైంది? గుండె ఆగిపోయేలా చెయ్యకు. అమ్మా, మన ఇంటి నీటి కనెక్షన్ ఇంకా మన బ్యాంక్ అకౌంట్లు అన్నీ తాత్కాలికంగా నిలిపివేశారట. ఏదో పన్ను సరిగ్గా కట్టలేదని నోటీస్ పంపారు. ఏంటి? అదెలా సాధ్యం? మనం ప్రతీ నెల అన్నీ కడుతున్నాం కదా. నేను ఆన్లైన్లోనే కట్టాను. వచ్చిందా అసలు సమస్య? ఇదంతా నీ ఆన్లైన్ బిల్లుల వల్లే. చేత్తో డబ్బులిస్తే ఈ గొడవే ఉండేది కాదు. చూసావా, చెప్పానా లేదా? ఈ ఆధునిక పద్ధతులు మనల్ని ముంచేస్తాయని. అమ్మా, ఇప్పుడు తనని తిట్టి లాభం లేదు. సమస్య ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అంతా అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇప్పుడెలా బతకాలి? అమ్మా, మరి నా డాన్స్ సంగతేంటి? ఇక్కడ కొంపలు మునుగుతుంటే నీకు డాన్స్ గోలా? ముందు ఈ సమస్య ఎలా పరిష్కరించాలో చూడు. కుటుంబమంతా వంటగదిలో దిగులుగా కూర్చుని ఉంది. లావణ్య అందరికీ టీ కప్పుల్లో పోసి ఇస్తోంది. ఇప్పుడేం చేద్దాం? చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఆఫీసులో అడిగానమ్మా, వాళ్ళేమీ చెయ్యలేమన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలట.
అక్కడికి వెళ్తే పనులవుతాయా ఏంటి? అంతా లంచగొండితనం. నేను మా ఊర్లో సర్పంచ్ గారి తమ్ముడికి ఫోన్ చేస్తాను. అతను మనకు తెలిసినవాడే. అత్తయ్యా, పల్లెటూరి సర్పంచ్ తమ్ముడు ఇక్కడ నగరంలో ఏం చేయగలరు? వేరే దారి ఆలోచిద్దాం. నీకు తెలియదులే, మనుషుల మధ్య సంబంధాలెలా పనిచేస్తాయో. ఈ యాప్ల కన్నా అవే గొప్పవి. ఉండు, ఫోన్ చేస్తాను. శారద తన పాత ఫోన్ తీసి కళ్లజోడు పెట్టుకుని నంబర్ వెతికి ఫోన్ చేసింది. హలో, రాంబాబు గారు, నేను శారదను మాట్లాడుతున్నాను. గుర్తుపట్టారా? మా ఊరి చివర ఇల్లు. బావున్నామండి. ఒక చిన్న సహాయం కావాలి. ఇక్కడ మాకు కొంచెం... అటువైపు నుండి ఏదో సమాధానం వచ్చింది. శారద ముఖం చిన్నబోయింది. ఓ, బదిలీ అయిపోయిందా? ఇప్పుడక్కడ ఎవరున్నారు? తెలియదా? సరేనండి, ఉంచుతాను. ఏమైందమ్మా? మాట్లాడలేదా? అతను ఎప్పుడో బదిలీ అయిపోయాడట. కొత్తగా వచ్చిన వాళ్ళెవ్వరికీ తెలియదట. అంతా మారిపోయింది. చూసారా అత్తయ్యా, అందుకే అన్నాను, మనం సరైన పద్ధతిలో వెళ్ళాలి. ఆన్లైన్లో ఏమైనా సమాచారముందేమో చూస్తాను. ఆపు నీ ఆన్లైన్ పురాణం. దానివల్లే కదా ఇదంతా వచ్చింది. మా పల్లెటూళ్ళో అయితే ఇలా జరిగుండేది కాదు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. అమ్మా, ఇప్పుడు పల్లెటూరు పట్నమని కాదు, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. నాకేం తెలుసు? నేను చెప్పింది ఎవ్వరూ వినరు కదా. ఇప్పుడు అనుభవించండి. వదినా, అమ్మ మాటలు పట్టించుకోకు. తను కొంచెం ఆందోళనగా ఉంది. నాకు అర్థమైంది సుజాత, కాని సమయం గడిచే కొద్దీ సమస్య పెద్దదవుతుంది. మరుసటి రోజు ఉదయం చిన్ని మళ్లీ హాల్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. శారద సోఫాలో కూర్చుని విసుగ్గా చూస్తోంది. ఇంకా ఈ డాన్సు గోల అయిపోలేదా? అసలు సమస్య గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? ఆలోచిస్తున్నానత్తయ్యా. రవి ఆఫీస్కు వెళ్లారు. నేను కొన్ని వివరాలు ఆన్లైన్లో చూస్తున్నాను. మళ్ళీ అదేనా? నగరం జీవితం, ఈ ఫోన్లు, ఈ ఆన్లైన్ పనులే మన సంక్షోభానికి కారణం. అంతలో పంకజం నెమ్మదిగా హాల్లోకి అడుగుపెట్టింది. అదే కదండి శారదాగారు, ఈ ఆన్లైన్ బిల్లుల గోల వల్లనే అంతా. మా వాడిక్కూడా మొన్న కరెంటు బిల్లు కట్టలేదని నోటీసొచ్చింది. అంతా మోసం. వచ్చేశానమ్మా. ఆఫీస్లో ఎవ్వరూ సహాయం చేయలేదు. లావణ్య, చిన్ని డాన్స్ వీడియో తీసి వాళ్ళ టీచర్కు పంపాలి. ఫోన్ ఇటివ్వు. రవి తన ఫోన్తో చిన్ని డాన్స్ వీడియో తీయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో శారదా, లావణ్యల మధ్య వాదన మళ్లీ మొదలైంది. నీ చదువు, నీ తెలివి అంతా ఆ ఫోన్లోనేనా? ఇంటి సమస్యలు పట్టవా? అత్తయ్యా, నేను సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నాను. మీలా పాతకాలం వాళ్లలా ఆలోచిస్తే పనులు జరగవు. ఏమన్నావే? మేం పాతకాలం వాళ్లమా? మా అనుభవం ముందు మీ చదువులు ఎందుకు పనికిరావు? వారి వాదన వేడెక్కింది. రవి వీడియో తీయడం ఆపి వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని పొరపాటున రికార్డింగ్ ఆపడం మర్చిపోయాడు. అయ్యో, వీళ్ల గొడవ ఎప్పుడు ఆగుతుంది? ఈ వీడియో స్కూల్ గ్రూప్లో పెట్టాలి. రవి ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్కు పంపబోతుండగా లావణ్య అది గమనించి వెంటనే అతని చేతిలోంచి ఫోన్ లాక్కుంది. ఏం చేస్తున్నారు? మీరు రికార్డ్ చేసింది చిన్ని డాన్స్ కాదు, మా అత్తాకోడళ్ల గొడవ. ఇది స్కూల్ గ్రూప్లో పెడితే పరువు పోతుంది. అయ్యో, నేను గమనించలేదు. క్షమించు. త్రుటిలో ప్రమాదం తప్పింది. చూశావా? ఈ ఫోన్ల వల్ల ఎన్ని అనర్థాలో. పరువు పోయేది కూడా. నానమ్మా, పాతకాలం వాళ్ళు అంటే ఏంటి? ఏమీ లేదమ్మా, మంచి మాటలు అని అర్థం. లావణ్య తన పడకగదిలో ల్యాప్టాప్పై తీవ్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వ వెబ్సైట్లు, ఫారాలు చూస్తూ ఏదో పరిష్కారం కోసం వెతుకుతోంది. ఈ ఫామ్ నంబర్ 16 కావాలంటున్నారు, కాని అది పొందాలంటే పాత పన్ను రసీదులు కావాలి. అవి ఎక్కడున్నాయో.
అత్తయ్యని అడిగితే మళ్ళీ గొడవ మొదలుపెడతారు. శారద గొంతు బయట హాల్ నుండి వినిపించింది. ఏంటి గదిలో కూర్చుని ఏం చేస్తున్నావ్? ఇక్కడ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అమ్మో, ఈవిడతో వేగలేను. ముందీ పని పూర్తి చెయ్యాలి. అంతలో సుజాత నెమ్మదిగా గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత ఫైలుంది. వదినా, ఇబ్బంది పెట్టానా? అమ్మ కేకలు వేస్తోంది. లేదు సుజాతా, రా. అదంతేలే. ఏంటి విషయం? అమ్మ గురించి బాధపడకు. నేను చిన్నప్పుడు నాన్నగారు పాత పత్రాలన్నీ ఈ ఫైల్లో పెట్టడం చూశాను. బహుశా నీకు కావాల్సినవి ఇందులో ఉండొచ్చు. నిజమా సుజాతా? థాంక్స్. ఇది చాలా పెద్ద సహాయం. నాకు ఇవే కావాలి. లావణ్య ఆ ఫైల్ తెరిచి చూడగా దుమ్ము పట్టిన పాత పన్ను రసీదులు కనిపించాయి. ఆమె ముఖంలో ఆశ చిగురించింది. అవును సుజాతా, ఇవి నాకే కావాలి. ఇప్పుడు నేను ఈ సమస్యను పరిష్కరించగలను. వదినా, అమ్మ పాత పద్ధతుల్లో ఆలోచిస్తుంది. కాని తన మనసు మంచిది. తన గ్రామ పరిచయాలు కొన్నిసార్లు నిజంగా పనిచేస్తాయి. నాకు తెలుసు సుజాతా, కాని ఈసారి టెక్నాలజీ సహాయం లేకుండా పని జరగదు. నేనొక మార్గం కనుక్కున్నాను. సుజాత, అక్కడ ఏం చేస్తున్నావ్? దానితో కలిసి నా మీద కుట్రలు చేస్తున్నారా? నేను వెళ్తాను వదినా. ఆల్ ద బెస్ట్. ఆ రాత్రి కుటుంబమంతా వంటగదిలో భోజనానికి కూర్చున్నారు. వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా ఉంది. నేను చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక పెద్ద మనిషున్నాడని. అతనికి ఫోన్ చేశాను. ఈరోజు సాయంత్రం మనింటికి వస్తానన్నాడు. మన సమస్య తీరిపోయినట్టే. ఎవరాయన అత్తయ్యా? ఏం చేస్తారు? నీకు తెలియదులే, ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒక్క మాట చెప్తే పనైపోతుంది. అప్పుడే తలుపు చప్పుడైంది. శారద ఉత్సాహంగా వెళ్లి తలుపు తీసి ఒక వయసైన వ్యక్తిని లోపలికి తీసుకువచ్చింది. ఈయనే నేను చెప్పిన పెద్ద మనిషి. నమస్కారం పెట్టండి. నమస్కారమండి. దయచేసి కూర్చోండి. అమ్మా శారదమ్మ, మీ సమస్య మొత్తం విన్నాను. ఇది చాలా పెద్ద గండం. దీనికి పరిష్కారం ఒక్కటే. ఏమిటండి అది? అమ్మా, మీ ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉంది. ఇంటికి ఈశాన్యంలో ఒక పెద్ద నిమ్మకాయల దండ కట్టి 3 రోజులపాటు ఉపవాసం ఉండాలి. అంతా సర్దుకుంటుంది. ఆ మాట వినగానే లావణ్య, రవి, సుజాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శారద ముఖం కూడా పాలిపోయింది. ఇతనా పెద్ద మనిషి? అయ్యో నా కర్మ. అదేంటండి, మీరేదైనా ఆఫీసర్లతో మాట్లాడి పని చేయిస్తారనుకున్నాను. అవన్నీ ఇప్పుడు నా వల్ల కాదు. నా పద్ధతులు నావి. సరే, నేనొస్తాను. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోగానే శారద తీవ్రమైన నిరాశతో కుర్చీలో కూలబడింది. ఇదేం సంక్షోభం! ఇవేం పరిష్కారాలు! అసలు నేను మా పల్లెటూరి పద్ధతుల్ని వదిలేయకుండా ఉండాల్సింది. నిజమండి, నిజం. ఈ పట్నం మనుషులు పాతకాల పద్ధతుల్ని గౌరవించరు కదండి. వీళ్ళేం మారరు. రవి ఫోన్ టేబుల్పై ఉంది. చిన్ని ఆడుకుంటూ దాన్ని ఆన్ చేసింది. అది వారి వాదనను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అత్తయ్యా, ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు మనకున్న ఒకే దారి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. అబ్బో, నీకు దారి తెలిసిందే, నాకేం తెలీదన్నట్టు. నీ ఆన్లైన్ గొడవతోనే ఇదంతొచ్చింది. రవి, ఈ రికార్డింగ్ వినండి. మన ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందో అందరికీ తెలియాలి కదా? ఫోన్ నుండి శారద గొంతు ప్రతిధ్వనించింది. ఇదేం సంక్షోభం! ఇవేం పరిష్కారాలు! తన మాటలు తానే విన్న శారదకు అవమానంగా, కోపంగా అనిపించింది. ఆపుతావా ఆ నాటకాలు? నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. నానమ్మా, వాస్తుదోషమంటే మనింట్లో దయ్యముందా? కుటుంబంలో జరిగిన పెద్ద వాదన తర్వాత అందరూ హాల్లో మౌనంగా కూర్చున్నారు. ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు.
అమ్మా, మన దగ్గర సమయం లేదు. రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే జరిమానా ఇంకా పెరుగుతుందట. నా పాత పద్ధతులు పనిచేయలేదు. నా నమ్మకం వమ్మైంది. ఇప్పుడేం చెయ్యాలి? నేను ఒక్కదాన్నే ప్రయత్నిస్తే అత్తయ్య సహకరించరు, కాని కలిసి పనిచేయకపోతే కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అమ్మా, వదిన చెప్పింది ఒక్కసారి వింటే తప్పే ఉంది. తన దగ్గర ఏదో ప్రణాళిక ఉన్నట్టుంది. మనం ఒక్కసారి ప్రయత్నిద్దాం. దాని ప్రణాళికలు ఎప్పుడూ ఆ ఫోన్లోనే ఉంటాయి. అవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూశాం కదా. అత్తయ్య, మీరన్నది నిజమే. నా పద్ధతి మాత్రమే సరైనదని నేననడం లేదు, కాని మీ పద్ధతి కూడా పనిచెయ్యలేదని ఒప్పుకోవాలి. మనం ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే? ఇద్దరం కలిసా? ఎలా? నా దగ్గర ఆన్లైన్ ఫామ్ ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఒక అధికారి సిఫార్సు కావాలి. మీ పల్లెటూరి నెట్వర్క్లో నిజంగా పలుకుబడి ఉన్న నిజాయితీపరులెవరైనా ఉంటే వారి సహాయం తీసుకుందాం. నేను టెక్నికల్ పని చూసుకుంటాను, మీరు మనుషులతో మాట్లాడండి. ఆ ప్రతిపాదనకు శారద ఆశ్చర్యపోయింది. లావణ్య తనను తక్కువ చేయకుండా తన సహాయం అడుగుతోందని గ్రహించింది. అమ్మా, లావణ్య చెప్పింది చాలా బావుంది. దయచేసి ఒప్పుకో. ఇది మనందరి సమస్య. సరే, నాకు తెలిసిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారున్నారు. ఆయన మాటంటే అందరికీ గౌరవం. ఆయనతో మాట్లాడతాను. కాని నీ ఆన్లైన్ పనివల్ల మళ్లీ సమస్య వస్తే నేను ఊరుకోను. సరే అత్తయ్య, రాదు. నేను హామీ ఇస్తున్నాను. లావణ్య, శారద ఇద్దరూ పడక గదిలో మంచం మీద కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తున్నారు. సుజాత పక్కనే నిలబడి ఆసక్తిగా చూస్తోంది. అత్తయ్య, ఇప్పుడు మీరు ఆ తహసీల్దార్ గారితో వీడియో కాల్లో మాట్లాడాలి. అప్పుడే నమ్మకం కుదురుతుంది. వీడియో కాలా? అదెలాగే? నా ముఖం ఆ చిన్న పెట్టెలో కనిపిస్తుందా? అవునత్తయ్యా, కనిపిస్తుంది. ఇదిగో, ఈ ఆకుపచ్చ బటన్ నొక్కండి. శారద భయంగా ఆ బటన్ నొక్కింది. తెరమీద తహసీల్దార్ గారి ముఖం కనిపించింది. నమస్కారం శారదా గారు, బావున్నారా? చెప్పండి, ఏం సహాయం కావాలి? నమస్కారమండి, నేను బావున్నాను. మీకు నా గొంతు వినిపిస్తోందా? అత్తయ్యా, అంత గట్టిగా అరవక్కర్లేదు. నెమ్మదిగా మాట్లాడినా వినిపిస్తుంది. నాకు తెలీదులేవే, నువ్వు ఊరుకో. శారద ఆయనకు సమస్యను వివరించింది. ఆయన సహాయం చేయడానికి అంగీకరించి ఒక సిఫార్సు లేఖను ఈమెయిల్ చేస్తానని చెప్పారు. చాలా ధన్యవాదాలండి. మీ మేలు మర్చిపోలేను. కాల్ ముగిశాక శారద ఆశ్చర్యంగా ల్యాప్టాప్ వైపు చూసింది. అమ్మో, ఎంత అద్భుతంగా ఉంది! మనం అక్కడికి వెళ్లకుండానే పనైపోయింది. ఈ ఫోన్లు, కంప్యూటర్లు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తాయే. చూశావా అమ్మా వదిన తెలివితేటలు? సరేలే, పొగడకండి. ఇప్పుడు ఆ ఈమెయిల్ అనేదాన్ని ఎలా చూడాలో చెప్పు. చెప్తానత్తయ్యా, రండి. 2 రోజుల తర్వాత కుటుంబమంతా ఇంటి ముందు ఆతృతగా ఎదురుచూస్తోంది. లావణ్య ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించింది. శారద సిఫార్సు లేఖను జతచేసింది. ఇప్పుడు తుది ఆమోదపత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ సరిగ్గా చేసావు కదా లావణ్య? ఏమైనా పొరపాటు జరిగిందా? లేదు రవి, అన్నీ సరిచూసుకున్నాను. కంగారు పడకండి. దేవుడా, అంతా మంచే జరగాలి. నా కోడలు తెలివైనదే, కాని ఈ ప్రభుత్వ పనులు నమ్మలేం. నానమ్మా, మనం ఎవరికోసం చూస్తున్నాం? ఒక ముఖ్యమైన ఉత్తరం కోసం చూస్తున్నామమ్మా. అంతలో ఒక కొరియర్ బాయ్ వారి ఇంటి ముందు ఆగాడు. అతని చేతిలో ఒక కవరు ఉంది. రవి వేగంగా వెళ్లి దాన్ని అందుకున్నాడు. అమ్మా, వచ్చేసింది. త్వరగా విప్పండి రవి. రవి ఆ కవరును విప్పి లోపలి పత్రాన్ని చదివాడు. అతని ముఖం ఒక్కసారిగా వికసించింది. అమ్మా, మన సమస్య తీరిపోయింది. మన అకౌంట్లు, నీటి కనెక్షన్ అన్నీ పునరుద్ధరించారు. అంతా మామూలైపోయింది. ఆ మాట వినగానే అందరూ ఆనందంతో కేకలు పెట్టారు.
శారద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె లావణ్య భుజం మీద చేయి వేసింది. అంతా నీవల్లే సాధ్యమైందమ్మా. నీ తెలివి, నా అనుభవం కలిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలమని నిరూపించావు. లేదత్తయ్యా, మీ సహాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మనం కలిస్తేనే గెలిచాం. అమ్మయ్యా, ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత హాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చిన్ని తన వార్షికోత్సవ ప్రదర్శన కోసం సిద్ధంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను ప్రోత్సహించడానికి కూర్చున్నారు. రెడీనా తల్లీ? అద్దరగొట్టాలి. రెడీ డాడీ. చిన్ని ఉత్సాహంగా తను నేర్చుకున్న మోడర్న్ డాన్స్ చేసింది. మధ్యలో కొన్ని స్టెప్పులు మరిచిపోయినా తన అమాయకత్వంతో అందర్నీ నవ్వించింది. అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. నీ కూతురు నీలాగే చురుకైనది. చాలా బాగా చేసింది. ధన్యవాదాలు ఆంటీయా. అంతలో పంకజం హాల్లోకి ప్రవేశించింది. ఏమండి శారదగారు, చూశారా ఈ పట్నం ప్రదర్శనలు, మన పాత సంప్రదాయాలు? పంకజం తన వాక్యం పూర్తి చేయకముందే శారద ఆమె వైపు తిరిగి ఒక కఠినమైన చూపు చూసింది. పంకజం, నా మనవరాలు అద్భుతంగా డాన్స్ చేసింది. పాత, కొత్త అని తేడాలు చూడకు. కాలంతో పాటు మనం కూడా మారాలి. శారద మాటలకు పంకజం ముఖం మాడిపోయింది. అమ్మా, నువ్వు సూపర్! వదినా, చూసావా మార్పు? రామ్మా, నీకిష్టమైన స్వీట్లు చేశాను. మరుసటి రోజు ఉదయం శారద మరియు లావణ్య కలిసి వంటగదిలో వంట చేస్తున్నారు. వారి మధ్య ఇప్పుడు ఎటువంటి ఉద్రిక్తత లేదు. అమ్మా, లావణ్య, ఈ కొత్త మిక్సీ ఎలా వాడాలో కొంచెం చూపిస్తావా? నిన్నట్నుండి ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావట్లేదు. తప్పకుండా అత్తయ్యా. ఇదిగో, ఈ బటన్ నొక్కితే చాలు. చాలా సులభం. లావణ్య ఓపికగా ఆమెకు వివరిస్తుండగా శారద నవ్వింది. నిజమే, నేర్చుకుంటే ఏదైనా సులభమే. నేను అనవసరంగా అన్నిట్నీ వ్యతిరేకించాను. పర్వాలేదత్తయ్యా, మీరు మా మంచి కోసమే కదా ఆలోచించారు. అవునమ్మా, అయినా ఈ ఫోనుల వల్ల, ఆన్లైన్ల వల్ల ఎన్ని తిప్పలొచ్చినా వాటి వల్ల ఒక మంచి పని కూడా జరిగిందిలే. ఏమిటదత్తయ్యా? మన అత్తాకోడళ్ల మధ్య దూరం తగ్గింది కదా. ఆ మాటలకు లావణ్య కళ్ళు చెమర్చాయి. ఆమె సంతోషంగా శారదను కౌగిలించుకుంది. వారిద్దరి మధ్య ఒక కొత్త, గౌరవప్రదమైన బంధం మొదలైంది.